ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో చాలా ఏళ్ల తర్వాత దేశంలో ఐసీసీ టోర్నీ నిర్వహించేందుకు సిద్ధమైన పాకిస్తాన్ అందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. వచ్చే ఏడాది వన్డే ఫార్మాట్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కొత్త స్టేడియాల నిర్మాణంతో పాటు వసతుల ఏర్పాటును చక్కదిద్దే పనిలో పడింది. ఇందుకోసం కోట్లాది రూపాయలని ఖర్చు చేస్తుంది. అయితే ఇంత చేస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాత్రం ఒక విషయం మాత్రం కంగారు పెడుతుంది. అదే మన భారత్. అవును, ఈ టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా వస్తుందా లేదా ఒకవేళ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ పట్టుపడుతుందా అనే ప్రశ్నలు పీసీబీకి తలెత్తుతున్నాయి. అవి చాలావన్నట్లు సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తాజాగా కూడా ఇదే తరహాలో ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లో జరగనుందని, షెడ్యూల్ మారుతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ విషయంపై స్పందించింది. ఛాంపియన్స్ ట్రోఫీ తేదీలు మారబోతున్నాయంటూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రసారం చేయడం బాధాకరం. భద్రతాపరమైన కారణాలతో టోర్నీ షెడ్యూల్ మారుస్తున్నామని పీసీబీ చీఫ్ మోయిన్స్ నఖ్వీ చెప్పినట్లుగా కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఆయన మాటలను వక్రీకరించారు. వారు కావాలనే ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారు అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. వన్డే ఫార్మాట్ లో జరిగే ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఆరంభ పోరు ఒక సెమీస్ మ్యాచ్ కరాచీలో, రెండో సెమీఫైనల్ రావణపేటలో జరుగుతుందని ఇటీవల పీసీబీ ప్రతిపాదిత షెడ్యూల్లో తెలిపింది. భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మార్చి 9న లాహోర్ వేదికగా మ్యాచ్ జరుగుతుందని పేర్కొంది. ఇదంతా అలా ఉంటే భారత్ పాకిస్తాన్ కు వెళ్తుందా లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు 2008 సంవత్సరం నుంచి పాకిస్తాన్ లో పర్యటించడం లేదు. దీంతో నాటి నుంచి భారత్ పాకులు కేవలం టీ20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ లాంటి టోర్నీలో మాత్రమే తలబడుతున్నాయి. గతేడాది పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరిగిన భారత్ ఆడే మ్యాచ్లను మాత్రం శ్రీలంక వేదికగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా అలాగే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు ప్రయత్నిస్తుందా అనే భయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డును వెంటాడుతుంది.